మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే మొదటి శ్రావణ శనివారం, పరమ పవిత్రమైన రోజు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు. 5 నిమిషాల్లో మీ జాతకం మారిపోతుంది. వద్దన ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అంతేకాదు, ఈ కథలను వినటం వలన జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ కథలను వినకపోతే మాత్రం జీవితాంతం దరిద్రము కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. మీ దరిద్రాన్ని వదిలించుకునే ఛాన్స్ను మిస్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కనుక శ్రద్ధగా ఈ కథలను వినండి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు కామెంట్ బాక్సులో ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా ఈరోజు వెంకటేశ్వర స్వామి వారు చేపల వర్షాన్ని ఎందుకు కురిపించారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. స్వామివారి అనుగ్రహంతో మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. స్వామివారి మిమ్మల్ని కష్టాల నుండి బయటకు తీసుకువస్తారు. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. రంగాపురం అనే ఒక అందమైన గ్రామం సముద్రం పక్కన ఉంది. ఆ ఊరిలో చాలామంది చేపలు పట్టి అమ్ముకుని బ్రతికేవాళ్ళు. రమేష్ అనే వ్యక్తి తన భార్య కళ్యాణితో కలిసి అక్కడే ఉండేవాడు. రమేష్ కూడా చేపలు పట్టి అమ్ముకునేవాడు. రమేష్కి వెంకటేశ్వర స్వామి వారంటే ఎంతో భక్తి. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజించేవాడు. శ్రావణ శనివారాల్లో ఉదయాన్నే లేచి మరింత శ్రద్ధగా స్వామివారిని పూజించుకొని పట్టణానికి వెళ్ళేవాడు. అలా ఒకసారి శ్రావణ మాసం వచ్చింది. పోలీసులు, ఊరి పెద్దలు ఒక కొత్త నియమం పెట్టారు. ఇకపై ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సముద్రంలో చేపలు పట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సముద్రం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. ఎక్కువసేపు సముద్రంలో ఉండటం ప్రమాదం అని నియమం పెట్టారు. రమేష్ ఈ విషయం కళ్యాణికి చెప్పాడు. అయితే రేపు ఉదయాన్నే వెళ్ళి చేపలు పట్టి త్వరగా ఇంటికి వచ్చేయండి అంది కళ్యాణి. వచ్చే నెలలో మా పుట్టింట్లో పెళ్లి ఉంది కదా, అక్కడికి వెళ్ళాలంటే నాకు నగలు కావాలి. నగలు లేకపోతే మా పుట్టింటి వాళ్ళ ముందు నాకు మర్యాద ఉండదు. మన నగలు సెటు దగ్గర తాకట్లో ఉన్నాయి. వాటిని ఎప్పుడు విడిపించుకోవాలో ఏమో అని బాధపడింది. నువ్వేం కంగారు పడుకులే, ఈ నెల నేను బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. ఆ డబ్బుతో నగలు విడిపించేస్తానులే అని రమేష్ ధైర్యం చెప్పాడు. అదే ఊర్లో వీరయ్య అనే మరో మత్స్యకారుడు ఉండేవాడు. అతను చాలా సోమరిపోతూ, కష్టపడకుండానే డబ్బు కావాలనుకునేవాడు. రమేష్ వెళ్ళి కొత్త నియమం గురించి వీరయ్యకు చెప్పాడు. ఏంటి వీరయ్య, ఇంకా నిద్రపోతున్నావా? మనం 12 గంటల తర్వాత సముద్రంలోనికి వెళ్ళకూడదట అన్నాడు రమేష్. ఎందుకు? 12 గంటలు దాటాక సముద్రం ఏమైనా మాయమైపోతుందా అని వీరయ్య వెటకారంగా అడిగాడు. సముద్రం మాయం కాదు. వర్షాకాలం కాబట్టి సముద్రం కోపంగా ఉంటుంది. కాస్త అటు ఇటు అయినా మనం సముద్రంలో మునిగిపోతాం అన్నాడు రమేష్. నేనేమీ నీ అంత పిరికివాడిని కాదు. నేను ఏ సమయంలో అయినా సముద్రంలో చేపలు పడతాను. ఆ నియమాలన్నీ నీలాంటి పిరికి వాళ్ల కోసం అంటూ వీరయ్య రమేష్ మాటలు అస్సలు వినలేదు. మరుసటి రోజు నుండి రమేష్ ఉదయం 4 గంటలకే చేపలు పట్టడం మొదలుపెట్టాడు. ఊర్లో ఉన్న ఇతర మత్స్యకారులందరూ కూడా ఉదయాన్నే చేపలు పట్టి అమ్ముకోవడానికి వెళ్ళారు. మరోవైపు వీరయ్య ఆలస్యంగా నిద్రలేచాడు. అమ్మో, అప్పుడే 12 గంటలు అయ్యిందా? రాత్రి ఎక్కువసేపు తాగి పడుకున్నాను. సర్లే, ఇప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళి చేపలు పడతాను అనుకున్నాడు. వీరయ్య వల పట్టుకొని సముద్రం దగ్గరకు వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న అధికారులు అతన్ని ఆపారు. ఏంటి, నీకు పచ్చి పట్టిందా? ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇక్కడ ఎవరూ ఉండకూడదని తెలియదా అని కోపంగా అడిగారు. సార్, నేను 14 ఏళ్లప్పటి నుండి ఇక్కడే చేపలు పడుతున్నాను. నాకు ఈ సముద్రం బాగా తెలుసు. దయచేసి నన్ను చేపలు పట్టుకోవడానికి అనుమతించండి అని వీరయ్య బ్రతిమలాడాడు. కుదరదు. నీకు అవకాశం ఇస్తే అందరూ వస్తారు. నువ్వు చేపలు పట్టాలనుకుంటే ఉదయం 4 గంటలకే రావాలి అంటూ అధికారులు వీరయ్యను అక్కడి నుండి పంపించారు. రమేష్ చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను, కానీ ఈ అధికారులు నిజంగానే సముద్రం వైపుకు పంపటం లేదు. ఇప్పుడు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే నా భార్య తిడుతుంది అని వీరయ్య ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. దారిలో అతనికి రమేష్ ఇల్లు కనిపించింది. రమేష్ ఇంటి బయట చేపలతో నిండిన ఒక బుట్ట ఉంది. అరే, ఈ బుట్ట నిండా చేపలు ఉన్నాయి. వీటిని అమ్ముకుంటే బాగా డబ్బులు వస్తాయి. రమేష్ కష్టపడి పట్టినట్టు ఉన్నాడు. నేను వీటిని దొంగిలించి అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటాను అంటూ వీరయ్య రమేష్ ఇంటి ముందున్న చేపల బుట్టను దొంగిలించి పట్టణానికి వెళ్ళాడు. ఇంతలో రమేష్ ఇంటి లోపల నుండి బయటకు వచ్చి చూస్తే చేపల బుట్ట కనిపించలేదు.
అయ్యో, నా చేపల బుట్ట ఇక్కడే కదా పెట్టాను, కళ్యాణి నా చేపల బుట్టను చూసావా అని అడిగాడు. లేదండి, నేను చూడలేదు. అసలు చేపల బుట్ట బయట ఎందుకు పెట్టారు? ఇంట్లోకి తీసుకురావాల్సింది కదా అంది కళ్యాణి. పట్టణానికి వెళ్తున్నాం కదా, అమ్మాల్సిన చేపల్ని ఇంటికి ఎందుకు తేవటం అని బయటే పెట్టాను. ఎవరో దొంగిలించినట్టున్నారు అని అన్నాడు. దొంగ ఎక్కడికి వెళ్తాడు? నేరుగా సంతకే కదా వెళ్తాడు. ఒక్కసారి సంతకెళ్ళి చూడండి, మన బుట్ట ఎవరి దగ్గర ఉందో తెలుస్తుంది అని చెప్పింది కళ్యాణి. రమేష్ వెంటనే సంతకు వెళ్ళాడు. సంతలో వీరయ్య రమేష్ చేపల బుట్టను తన ముందు పెట్టుకుని చేపల్ని అమ్ముతూ ఉన్నాడు. అరే, ఈ చేపల బుట్ట నాది, నేను ఇంటి బయట పెట్టాను, నువ్వెందుకు దొంగతనం చేసి తీసుకొచ్చావు అని రమేష్ కోపంగా అడిగాడు. రమేష్, నేను దొంగతనం చేయటం ఏంటి? నేను ఉదయం 3 గంటలకు నిద్రలేచాను. 3 గంటల నుండి 4 గంటల దాకా ఎంతో కష్టపడి ఈ చేపలన్నీ పట్టాను. వాటిని ఇప్పుడు అమ్ముతున్నాను అని వీరయ్య అబద్ధం చెప్పాడు. చుట్టుప్రక్కల ఉన్న వారంతా వీరయ్య మాటలే నమ్మారు. రమేష్ ఏమీ చేయలేక ఇంటికి వెళ్ళిపోయాడు. ఏంటండి, మన చేపల బుట్ట దొరికిందా అని రమేష్ని అడిగింది కళ్యాణి. దొరికింది. అదే ఆ వీరయ్య ఉన్నాడు కదా, అతని దగ్గరే మన బుట్ట కనిపించింది, అతనే దొంగిలించాడు అని రమేష్ జరిగిందంతా కూడా కళ్యాణితో చెప్పాడు. కళ్యాణి రమేష్ని ఓదారుస్తుంది. మరుసటి రోజు కూడా రమేష్ ఉదయాన్నే నిద్రలేచి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. అతని వలతో చేపల్ని పట్టి ఒక బుట్టలో వేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు కూడా వీరయ్య రమేష్ కష్టపడి పడుతున్న చేపల్ని దొంగిలించాలని నిర్ణయించుకుంటాడు. ఎంత కష్టపడి చేపలు పడతావో పట్టు, నువ్వు కష్టపడి పట్టే చేపలన్నీ నేను హాయిగా అమ్ముకుంటా అనుకుంటూ వీరయ్య చెట్టు చాటున నిలబడి రమేష్ని గమనిస్తూ ఉంటాడు. రమేష్ చేపల్ని పట్టి బుట్టలో వేసుకుంటూ ఉంటాడు. రమేష్ అతని సైకిల్ దగ్గరికి వెళ్తూ ఉండగా వీరయ్య రమేష్ బుట్టను దొంగిలించి అక్కడి నుండి పారిపోతాడు. అరే, నా బుట్ట మళ్ళీ కనిపించట్లేదు, ఇదంతా వీరయ్య చేసి ఉంటాడు అంటూ రమేష్ సైకిల్ తొక్కుతూ వీరయ్య వెంట పడతాడు. వీరయ్య మర్యాదగా ఆ చేపల బుట్ట నాకు అప్పగించు అని అడుగుతాడు. అస్సలు కుదరదు, నువ్వు ఎంతో కష్టపడి చేపలు పట్టి ఉండవచ్చు, నేను కూడా అంతే కష్టపడి నీ దగ్గర చేపలు దొంగిలించాను. కొద్ది క్షణాల ముందు వరకు ఈ చేపలు నీ సొంతం, ఇప్పుడు ఈ చేపలు నాకు మాత్రమే సొంతం అన్నాడు వీరయ్య. రమేష్ అతని మాటలు విని ఎంతో బాధపడ్డాడు. ప్రతిరోజు ఇతను నా కష్టాన్ని దోపిడీ చేస్తున్నాడు. స్వామి వెంకటేశ్వర, ఏంటయ్యా ఇది? నేను ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నాను, కానీ నా కష్టానికి తగ్గ ఫలితం దొరకటం లేదు. అతను కష్టపడకుండా కేవలం నేను పట్టిన చేపల్ని దొంగలించి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అయ్యా, మీరే నాకు సహాయం చేయాలి, నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను స్వామి అంటూ రమేష్ బోరున ఏడుస్తూ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాడు. దయగల వెంకటేశ్వర స్వామి రమేష్ బాధను అర్థం చేసుకుంటాడు. అంతే క్షణాల్లో వర్షం పడటం మొదలవుతుంది. అది మామూలు వర్షం కాదు, వర్షంలో నీటి బొట్ల బదులుగా చేపలు కురవటం మొదలవుతుంది. అది కూడా రమేష్ ఉన్న చోటే కురుస్తుంది. అలా ఆ చేపల వర్షం దాదాపు 2 గంటల సమయం కురుస్తుంది. చేపల వర్షం కారణంగా రమేష్ కళ్ళ ముందు చేపలు ఒక పెద్ద గుట్టగా పడిపోతాయి. ఆ చేపల గుట్ట ముందు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆయన, కష్టం ఎప్పుడూ వృధాగా పోదు, ఇదిగో ఈ చేపలు తీసుకుని వెళ్ళి అమ్ముకో. ఇకపై ప్రతిరోజు మీ ఇంటి ముందు దాదాపు 2 గంటల పాటు ఈ చేపల వర్షం ఇలాగే కురుస్తుంది. నువ్వు సముద్రం దాకా వెళ్ళి చేపలు పట్టవలసిన అవసరం లేదు. ఇకపై హాయిగా నువ్వు బుట్ట తీసుకొచ్చి నీ ఇంటి ముందు ఎదురు చూస్తే చాలు, నేను అందించే ఈ చేపల్ని అమ్ముకుంటూ సంతోషంగా బ్రతుకు అని వెంకటేశ్వర స్వామి రమేష్ని ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోతాడు. రమేష్ అతని కళ్ళ ముందు ఉన్న చేపల్ని ఒక పెద్ద ట్రాక్టర్ నిండా నింపుకుంటాడు. వాటిని పట్టణానికి తీసుకుని వెళ్ళి అమ్ముతాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు రమేష్ చేపలు పట్టడానికి సముద్రం వద్దకు వెళ్ళేవాడే కాదు. అతను ఒక బుట్ట తీసుకుని అతని ఇంటి ముందు వచ్చేవాడు. వెంకటేశ్వర స్వామి అతని కోసం చేపల వర్షాన్ని కురిపించేవాడు. అలా వర్షంలో కురిసిన చేపలు సేకరించి బజార్లో అమ్ముకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి రమేష్ని ఆశీర్వదించిన తర్వాత సోమరిపోతూ వీరయ్యకు దురదృష్టం మొదలవుతుంది. రమేష్ ఇంటి ముందు చేపల వర్షం కురవటం మొదలైన విషయం వీరయ్యకు తెలిసి అతనికి అసూయ పుట్టుకొస్తుంది. రమేష్ కష్టపడకుండానే చేపలు ఎలా పొందుతున్నాడు, నేను కూడా అదే చేపల వర్షాన్ని పొందాలి అని అనుకుంటాడు. వెంకటేశ్వర స్వామి కనిపించిన ప్రదేశం రమేష్ ఇంటి ముందు అని తెలుసుకున్న వీరయ్య రమేష్ ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలంలో తన బుట్టను పెట్టుకొని నిలబడతాడు. స్వామి, నాకు చేపల వర్షాన్ని కురిపించు అని కేకులు వేస్తాడు. కానీ స్వామి వీరయ్య దురాశను, సోమరితనాన్ని, దొంగతనపు స్వభావాన్ని చూసి కోపగిస్తాడు.
మరుసటి రోజు నుండి రమేష్ ఇంటి ముందు చేపల వర్షం యథావిధిగా కురుస్తుంది. కానీ వీరయ్య ఉన్న చోట వర్షం పడదు. బదులుగా అతని బుట్టలోనికి కప్పలు, కీటకాలు పడటం మొదలవుతాయి. దుర్వాసనతో వీరయ్య తలపట్టుకొని పరుగులు తీస్తాడు. ఇది కొన్ని రోజుల పాటు జరుగుతుంది. తర్వాత వీరయ్య సముద్రం దగ్గరకు వెళ్తాడు. వీరయ్య ఎంత ప్రయత్నించినా సముద్రంలో కూడా చేపలు దొరకవు. ఇంట్లో అతని భార్య కూడా డబ్బు సంపాదించలేదని నిత్యం తిడుతూ ఉంటుంది. గతంలో దొంగిలించిన డబ్బు అంతా అనారోగ్యంతో ఖర్చయిపోతుంది. అతని దుష్టబుద్ధి, సోమరితనం వల్ల అతను ఏ పని చేయలేక చివరికి ఊరిలో అందరి దృష్టిలో చిన్నబోతాడు. రమేష్ మాత్రం దైవవరంతో సుఖంగా జీవిస్తూ తమ నగలను విడిపించుకుని కళ్యాణిని పుట్టింటికి గౌరవంగా పంపుతాడు. కష్టపడే వారికి, నిజాయితీగా ఉండేవారికి దైవం తప్పకుండా సహాయం చేస్తుందని, మోసం చేసేవారికి, సోమరిపోతులకు కష్టాలు తప్పవని ఈ కథ రుజువు చేస్తుంది. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి ఎటువంటి భక్తులు నచ్చుతారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది, జన్మల పాపాలు పోతాయి, మహాపుణ్యం వస్తుంది. ఒక ఊరిలో కాంతమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమెకు వెంకటేశ్వర స్వామి వారంటే చాలా భక్తి. కానీ డబ్బు అంటే మాత్రం విపరీతమైన పిచ్చి. పిల్లికి పాలు పోయాలన్నా తన ఆస్తులు తగ్గిపోతాయేమో అని భయపడేది. కాంతమ్మ భర్త రాజారావు చాలా మంచివాడు. ఊరిలో ఎవరైనా సహాయం అడిగితే కాదనకుండా చేసేవాడు. ఖాళీ చేతులతో అస్సలు పంపేవాడు కాదు. ఈ విషయంలో కాంతమ్మకు, రాజారావుకు ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి. ఒకసారి కాంతమ్మ బీరువాలో పెట్టిన 50,000 కనిపించటం లేదు, మీరేమైనా చూశారా అని భర్తను అడిగింది. అప్పుడు రాజారావు, మన మామయ్య ఉన్నాడు కదా, పాపం కూతురు పెళ్లి చేసుకుంటున్నాడు, కాస్త సహాయం చేయమంటే చేశాను. ఆడపిల్ల పెళ్లికి సహాయం చేస్తే దైవ కార్యం చేసినట్టే కదా, పురాణాల్లో చెప్పారు అన్నాడు. అప్పుడు కాంతమ్మ కోపంతో, నేను కష్టపడి దాస్తే మీరేమో దానం చేస్తారా, 50,000 అంటే చిన్న విషయమా అంది. దానికి రాజారావు, బాధపడకు కాంతమ్మ, నువ్వు రోజూ పూజించే వెంకటేశ్వర స్వామి వారి కూడా ఇలాంటి వాళ్లకు దానం చేయమని చెప్పాడు అన్నాడు. కాంతమ్మ ఇంకా కోపంగా, నేను దాచిన డబ్బును దానం చేయటమే కాకుండా నా దేవుడే చెప్పాడంటారా, ఇకపై దానం ఇవ్వాలంటే మీ డబ్బు ఇవ్వండి, నా డబ్బు జోలికి రావద్దు అని తిట్టి వెళ్ళిపోయింది. రాజారావు మనసులో, ఒక్కగానొక్క కూతురు అని మీ నాన్నగారు ఇల్లరికానికి రమ్మంటే వచ్చాను. అప్పటి నుండి నా స్వేచ్ఛ మొత్తం లాగేసుకొని నన్ను ఇలా తయారు చేశావు. నువ్వు రోజూ పూజ చేసే వెంకటేశ్వర స్వామి అయినా నీకు మంచి బుద్ధి ఇస్తే బాగుండు అని బాధపడ్డాడు. కొంత సమయం గడిచింది. రాజారావు ఆకలిగా ఉందని భోజనం వడ్డించుకుని తింటున్నాడు. అప్పుడు కాంతమ్మ వచ్చి, అమ్మో భోజనం చేస్తున్నారా, అంత డబ్బు దానం చేసి భోజనం చేయాలని మీకు ఎలా అనిపిస్తుంది, మీరు చేసింది చూసి మీకు 4 రోజులు తిండి కూడా లేకుండా చేయాలి అంటూ అతని భోజనం పళ్ళాన్ని తీసేసింది. ఇకపై మీకు ఒక్క పూట మాత్రమే భోజనం, ఇలా అయినా నన్ను పొదుపు చేయనివ్వండి అని కాంతమ్మ రాజారావుకు భోజనం పెట్టడం కూడా మానేసింది. కాంతమ్మ పక్కింట్లో సుజాత అనే ఆవిడ ఉండేది. సుజాతకు ఎవరూ లేరు. బట్టలు కుడుతూ వచ్చిన డబ్బుతో జీవనం సాగించేది. సుజాతకు కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఆమె స్వామిని ప్రతిరోజు పూజించి, స్వామి, నాకు తెలిసినప్పటి నుంచి నిన్ను కొలుస్తున్నాను, నా తల్లిదండ్రులు పోయినా భర్త పోయినా సరే నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే బ్రతుకుతున్నాను, నాకు అవి కావాలి ఇవి కావాలి అని నిన్ను ఎప్పుడూ కోరలేదు, దయచేసి ప్రతి అడ్డంకిలో మీరు నాతో ఉంటే అంతే చాలు స్వామి అని వేడుకుంటూ ఉండేది. మరోవైపు కాంతమ్మ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తూ, స్వామి, నువ్వు అందరి దేవుళ్ళల్లో కల్లా చాలా డబ్బున్న దేవుడివి, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం, సాక్షాత్తు లక్ష్మీదేవికి పతివి స్వామి, మీ ఆవిడ గారితో చెప్పి నాకు 1 కోటి రూపాయలు డబ్బు వచ్చేలాగా చేయండి స్వామి, మీకు 1 బంగారు కడియాన్ని చేయిస్తాను, మీకు కడియం చేయించటం కోసమే మా ఆయనకు ఆహారం పెట్టకుండా డబ్బు దాస్తున్నాను అని వేడుకుంది. ఇదంతా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి వింటూ ఉన్నారు. అప్పుడు లక్ష్మీదేవి, విన్నారా స్వామి, మీ భక్తురాలు ఏం కోరుకుంటుందో. ఆ కాంతమ్మ ఆశకు అడ్డు అదుపు లేదు. ప్రపంచంలో ఉన్న పిసినారుల జాబితా తయారు చేస్తే అందులో మీ భక్తురాలే మొదటి స్థానంలో ఉంటుంది. మరోవైపు ఆ పేద భక్తురాలైన సుజాతను చూడు, ఆమె వద్ద ఏమీ లేదు, అయినా ఇది కావాలి అని మనల్ని ఏ రోజు ఏమీ అడగలేదు, ఎప్పుడూ మీ తోడు తప్ప మీ నుండి ఏమీ ఆశించలేదు, ఇదే నిజమైన భక్తి అంది. అవును నిజమే అన్నాడు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు లక్ష్మీదేవి, స్వామి, మీరు ఒక పని చేయండి, ఈ పిసినారి కాంతమ్మకు బుద్ధి చెప్పండి అంది. వెంకటేశ్వర స్వామి, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను దేవి అన్నారు.
అలా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి కాంతమ్మకు బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటారు. మరోవైపు కాంతమ్మ పిసినారితనానికి హద్దు అదుపు లేకుండా పోయింది. ఆమె రాజారావును పిలిచి, ఏమండి, ఇన్ని రోజులు మీరు రకరకాల పట్టుబట్టలు వేసుకుని తిరుగుతూ ఉన్నారుగా అంది. దానికి రాజారావు, ఆ దేవుడి దయ వల్ల నాకు బట్టలకు ఎలాంటి కొదవ లేదులే కాంతమ్మ అన్నాడు. అప్పుడు కాంతమ్మ, ఒక పని చెయ్యండి, మీ వద్ద ఉన్న అన్ని పట్టుబట్టల్ని ఇలా తెచ్చి ఇవ్వండి అంది. రాజారావు, ఆగు, తెచ్చిస్తాను అంటూ తన పట్టుబట్టలు తీసుకుని వచ్చాడు. కాంతమ్మను చూసి, ఏం చేస్తావు వీటిని? చక్కగా ఉతికించి ఇస్త్రీ చేయిస్తావా అన్నాడు. దానికి కాంతమ్మ, లేదు, వీటిని అమ్మి కొంత డబ్బు సంపాదించుకోబోతూ ఉన్నాను అంది. అప్పుడు రాజారావు, అరే, వీటిని ఎందుకు అమ్మటం? అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు. కాంతమ్మ, నాకు కాదు పిచ్చి, మీకే పిచ్చి. ఇన్నేళ్ళు హాయిగా పట్టుబట్టల్ని కట్టుకుంటూ ఉన్నారుగా, ఇంకా వీటిపై ఉన్న వ్యామోహం మీకు తగ్గలేదా? ఈ బట్టలు అమ్మితో ఎంతో కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో నేను వెంకటేశ్వర స్వామి వారికి బంగారు కడియాన్ని కొనాలి అంది. రాజారావు ఆశ్చర్యంగా, బంగారు కడియమా? ఇప్పుడెందుకు బంగారు కడియం అన్నాడు. కాంతమ్మ, నేను స్వామివారికి సమర్పిస్తానని మొక్కుకున్నాను. ఆ స్వామికి కడియం సమర్పిస్తే నాకు 1 కోటి రూపాయల డబ్బు వస్తుందని నాకు కల వచ్చిందండి. అందుకే ఇలా డబ్బు దాస్తున్నాను. అలా దాచిన డబ్బును మీరేమో ఆ రామయ్యకు ఇచ్చారు. ఇలా ఆ డబ్బును మళ్ళీ సమకూర్చక తప్పదుగా అంది. అలా కాంతమ్మ స్వామికి కడియాన్ని సమర్పించాలన్న ఆశతో ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను అమ్మేస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక భిక్షగాడు కాంతమ్మ ఇంటికి వచ్చి, అమ్మ, చాలా ఆకలితో ఉన్నాను తల్లి. 4 రోజుల నుండి ఎటువంటి ఆహారం లేదు. దయచేసి నాకు కాస్త భోజనం పెట్టండి అమ్మా అని అడిగాడు. అప్పుడు కాంతమ్మ, నీకు 1 పూట భోజనం పెడితే నాకు నెలకు చాలా డబ్బుల నష్టం కలుగుతుంది అంది. దానికి భిక్షగాడు, అమ్మ, 1 పూటే కదమ్మా, నేను ఆహారం అడిగింది అన్నాడు. కాంతమ్మ, నెలలో చాలా ఖర్చు అవుతుంది కదమ్మా, చెప్తాను విను. నీకు గనుక నేను భోజనం పెడితే నువ్వు ఆ భోజనాన్ని హాయిగా తింటావు. అలాగే నేను పెట్టిన ఆహారం బాగుంది అంటూ ఊరంతా చెప్తావు. దానితో రేపటి నుండి చాలామంది భిక్షగాళ్ళు మా ఇంటి ముందు వాలుతూ ఉంటారు. ఇవన్నీ నాకు అవసరమా? అదే నేను నీకు ఆహారం పెట్టకపోతే నువ్వు ఊళ్ళో నా గురించి చాలా నీచంగా చెప్తావు. అప్పుడు ఏ ఒక్కరూ నా గడప తొక్కరు, నా సహాయము అడగరు. నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పడంతో ఆ భిక్షగాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుజాత ఇంటి వద్ద ఆగి, అమ్మగారు, చాలా ఆకలిగా ఉంది, మీరైనా కాస్త అన్నం పెడతారా అని అడిగాడు. అప్పుడు సుజాత, రండి, లోపలికి రండి. ఇప్పుడే ఆ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి ప్రసాదం పుచ్చుకోవడానికైనా ఎవరైనా వస్తే బాగుండు, పంపమని అడిగాను. ఆ స్వామి మిమ్మల్ని పంపారు, రండి, వచ్చి భోజనం చేయండి అంది. అలా సుజాత ఆ భిక్షగాడికి భోజనం పెడుతుంది. ఇదంతా పైనుండి వెంకటేశ్వర స్వామి వారు చూస్తూ ఉంటారు. వీరిద్దరూ నాకు భక్తురాళ్లే, వీరిలో ఒకరికి బుద్ధి చెప్పాలి, మరొకరిని ఆశీర్వదించాలి అని అనుకున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి తన 2 భక్తుల కలలో కనిపించి తనకు ఒక బహుమతి కావాలని కోరతాడు. ఆ మరుసటి రోజు కాంతమ్మ తన పిసినారితనంతో సంపాదించిన డబ్బుతో కొన్న ఒక బంగారు కడియాన్ని పట్టుకుని గుడికి వెళ్తుంది. మరోవైపు సుజాత ఒక తులసిమాలతో గుడికి వెళ్తుంది. అలా వారిద్దరి ఎదుట స్వామి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు స్వామివారు, నేను మీ ఇద్దరిని బహుమానాలు తెమ్మని చెప్పాను, కానీ నేను మీలో ఒకరి వద్ద నుండి బహుమానాన్ని స్వీకరించబోతూ ఉన్నాను అన్నారు. అప్పుడు కాంతమ్మ, నాకు తెలుసు స్వామి, మీకు నా వద్ద ఉన్న బంగారు కంకణం బాగా నచ్చిందని. అయినా తులసిమాల లాంటి చవకవి స్వామి కోసం ఎవరైనా తెస్తారా అంటూ సుజాతను తిడుతుంది. కానీ స్వామి మాత్రం సుజాత వద్ద ఉన్న తులసిమాల తీసుకుని మెడలో వేసుకుంటాడు. దాంతో కాంతమ్మ ఆశ్చర్యపోతుంది. పిసినారితనంతో డబ్బు దాచిపెట్టి నువ్వు కొన్న ఈ కడియం కంటే నాకు భక్తితో ఈ సుజాత కొన్న తులసిమాల అంటేనే ఎంతో ఇష్టం. భక్తి అంటే పిసినారితనంతో డబ్బులు దాయటం కాదు, ఆపదలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వారిలో దేవుణ్ణి చూడాలి. అదే అసలైన భక్తి అని స్వామివారి మంచి మాటలు చెప్పటంతో కాంతమ్మకు బుద్ధి వస్తుంది. కాంతమ్మ స్వామివారి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటుంది. అలా కాంతమ్మ తన కడియాన్ని అమ్మి ఆ డబ్బుతో పేదలకు అన్నదానం చేస్తుంది. అదేవిధంగా ఈ శ్రావణ శనివారం సందర్భంగా శ్రీవారి పెళ్లి కథను వింటే చాలు, వివాహ దోషాలు పోతాయి, కష్టాలు పోతాయి, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. కలియుగాన పాపం పెరిగింది, కలిపురుషుని మహత్యాన మానవుడు వశం తప్పి చిత్తం చెదిరి చెడు ద్రోవ పడుతూ ఉన్నాడు. భూదేవికి పాపభారం పెరిగింది. వరాహస్వామి తన ముట్టె మీద మోస్తున్న భూమండలపు భారంతో సతమతమవుతూ ఉన్నాడు.
పాపహరణం చేసి మోక్ష మార్గం చూపే వేల్పులు కావాలి, ఇలా వేల్పు కావాలి. అందుకని మహర్షులందరూ యజ్ఞానికి పూనుకొనగా నారదుని ప్రమేయంతో కథ మలుపులు తిరిగి వైకుంఠనాథుడు భూలోక దేవుడుగా మారిన కథ ఇది. కలియుగ కళ్యాణం కొరకు మహర్షులు యజ్ఞం మొదలుపెట్టారు. అక్కడికి వచ్చిన నారదుడు ఈ యజ్ఞానికి హవిర్భోక్త ఎవరు అని ప్రశ్నించాడు. త్రిమూర్తులలో ఎవరు శాంతమూర్తులో వారే హవిర్భోక్తగా ఉంటే బాగుంటుందని సూచించాడు. త్రిమూర్తులలో శాంతమూర్తులు ఎవరో తెలుసుకోవడానికి భృగు మహర్షి బయలుదేరాడు. మొదట సత్యలోకం చేరుకుంటాడు. అక్కడ శారదా వీణానాదంలో తల మునకలయి తన రాకను పట్టించుకొని బ్రహ్మను చూసి, నీకు భూలోకంలో గుళ్ళు గోపురాలు ఉండకుండా పోవుగాక అని శాపమిచ్చి కైలాసం చేరుకుంటాడు. అక్కడ పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవంలో మునకలై ఉంటే చూసి ఆగ్రహించి, నీకు బెల్లం విభూది తప్ప మరో నైవేద్యం దక్కకుండా ఉండిపోవుగాక అని కమండలం విదిలించి అక్కడి నుంచి సరాసరి వైకుంఠం చేరుకుంటాడు. అక్కడ లక్ష్మీదేవి శుశ్రూషతో స్వాంతన పొందుతున్న శ్రీహరి భృగువు రాకను విస్మరించక భృగువు సరాసరి వచ్చి విష్ణువు వక్షస్థలంపై పాదాన్ని తాటిస్తాడు. అది చూసి లక్ష్మీదేవి హతాశురాలవుతుంది. తాను నివాసముండే వక్షస్థలాన్ని తన్ని తనకు అవమానం చేసిన శ్రీమన్నారాయణుడు చిన్న మాట కూడా అనకుండా భృగువుకు మర్యాదలు చేయటం భరించలేకపోతోంది. మరోవైపు శ్రీహరి భృగువుకు పాదపూజ చేస్తూ ఉన్న నేపంతో ఆయన పాదంలో ఉన్న కంటిని చిదిమి ఆయనలోని అహంకారాన్ని అణిచివేస్తాడు. కానీ జరిగిన అవమానాన్ని సహించలేక లక్ష్మి భూలోకం చేరుకుంటుంది. ఆమెను వెతుక్కుంటూ శ్రీహరి సామాన్య మానవుని వలె శేషచల సానువుల్లో అవతరిస్తాడు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఆకలి దప్పులతో పుట్టలో సేద తీరిన హరికి గోవు పాలు పడుతుంది. కానీ పిండడానికి పాలు ఇవ్వని గోవును వెతుక్కుంటూ వచ్చిన గొల్ల శరభయ్య గోవును దండించబోయి హరికి గాయం చేస్తాడు. అందుకు బదులుగా శాపం పొంది భూతంగా మారుతాడు. తల మీద దెబ్బతో పుట్ట వీడిన హరి నేరుగా వకులామాత ఆశ్రమానికి చేరుకుని ఆశ్రయం పొందుతాడు. ఆమె అతడికి తల్లి అవుతుంది. అతడికి శ్రీనివాసుడు అని నామకరణం చేస్తుంది. పూర్వజన్మలో యశోద అయిన వకులమాత శ్రీకృష్ణుని కళ్యాణం చూడలేకపోయినందుకు ఈ జన్మలో వకులమాతగా అవతరించి శ్రీనివాసుని కళ్యాణం కోసం వేచి ఉంది. దండెత్తడానికి వచ్చిన ఏనుగుల గుంపును అదుపు చేయడానికి బయలుదేరిన శ్రీనివాసుడు వసంతోత్సవం ఆడుతున్న పద్మావతీదేవిని చూసి మనసు పారేసుకున్నాడు. మరుక్షణం ఆమెను ప్రియ సఖిగా తలంపు చేశాడు. అంతటి అపురూపమూర్తిని చూసిన పద్మావతి కూడా వెనువెంటనే తన హృదయాన్ని శ్రీనివాసుడికి సమర్పణం చేసింది. ఒకరికి ఒకరు నచ్చారు, ఒకరిని ఒకరు మెచ్చారు. ఇక కళ్యాణమే మిగిలింది. కానీ తల్లి అయిన ఆకాశరాజు భార్య ధరణీదేవి ఇందుకు ససేమిరా అంటుంది. దారిన పోయే నిరుపేదకు నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయటమా అని అడ్డం తిరుగుతుంది. చివరకు పద్మావతి పూర్వజన్మలో వేదవతి అని మాయాసీతగా రావణుని చెరను అనుభవించి సీతను కాపాడినందుకు బదులుగా శ్రీరాముని పత్నిగా అయ్యే వరం ఇమ్మని అడుగగా ఈ జన్మలో సాధ్యం కాదన్న రాముడు మరుజన్మలో తీరుస్తానని మాట ఇచ్చాడని, ఆ మాట ప్రకారమే శ్రీనివాసునిగా పుట్టి పద్మావతిగా జన్మించిన వేదవతిని వివాహమాడనున్నాడని తెలుసుకుని వివాహానికి అంగీకరిస్తుంది. పరమేశ్వరుడు పరబ్రహ్మ హాజరవ్వగా పెళ్లి ఖర్చులకు కుబేరుడు కాసుల వర్షం కురిపించగా అంగరంగ వైభవంగా పద్మావతి కళ్యాణం జరిగింది. కానీ అలగి తపోదీక్షలో ఉన్న లక్ష్మీదేవికి ఈ సంగతి తెలిసింది. అంతే, ఇంకేముంది. ఆమె ఆవేశంతో అక్కస్సుతో రగిలిపోయింది. తన పతికి మరొక సతి రావడాన్ని చూసి ప్రాణత్యాగం చేయాలన్నంతగా కన్నీరు మున్నీరయ్యింది. కానీ శ్రీనివాసుడు నిస్సహాయుడు. ఇటు శ్రీదేవికి సర్ది చెప్పలేడు, అటు భూదేవిని బుజ్జగించలేడు. ఇరువురు భామల మధ్య ఆయన మెల్లగా పక్కకు జరిగి కలియుగ దైవంగా శిలారూపు దాల్చాడు. కలియుగాంతం వరకు ఆయన స్థావరం ఇక్కడే అని తెలుసుకున్న శ్రీదేవి భూదేవులు కూడా
చెరోవైపు ఆయన సమక్షంలో వేల్పులుగా అవతరించారు. తనంతరం తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠంగా పూజలందుకుంటోంది. శ్రీనివాసుని వైభవంతో భక్తుల పుణ్యక్షేత్రంగా అలలారుతోంది. అదేవిధంగా శ్రావణ శనివారం సందర్భంగా 7 శనివారాల వ్రత కథను వింటే చాలు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో జీవితంలో దేనికి లోటు రాకుండా ఉంటుంది, పేదరికం పోతుంది. పూర్వకాలమున నగరి అనే గ్రామములో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించినా కూడా అతని లోభితనమునకు అంతు లేకుండెను. ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకుని అతను వెర్రవీగేవాడు. అంతటి వారినైనా ఈ అహంకారమే కదా అదో పాతాళమునకు త్రోసివేయునది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసున్నే తలుస్తూ ఉండేది. కుమారి తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతుందని తెలుసుకుని తాను కూడా వ్రత కథలను విందామని వెళ్ళింది. వ్రతము పూర్తి చేసేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదము తాను స్వీకరించి కొంచెము ప్రసాదాన్ని పొట్లముగా కట్టించుకుని ఇంటికి బయలుదేరినది కుమారి. మార్గ మధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. దాంతో కుమారి దగ్గరలో ఉన్న ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటిదారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది. ప్రజలందరూ ఆహాకారాలు పెడుతూ పరిగెత్తుతూ ఉన్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ఆ మంటలు చూసిన ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ముందే తన అంగడి కూడా బూడిద కావాల్సిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతూ ఉన్నాయి. అంగడి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. అంగడిని విడిచి పోబుద్ధి కావటం లేదు. అంటే తాను కూడా మసైపోతాడు. ఇలా ధనగుప్తుడు ఆలోచిస్తూ అంగడిలోనే ఉన్నాడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు మనసు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఈ చిత్రం చూసిన ధనగుప్తుడి నోటి మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసుడినే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవటం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని, తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లుగా ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీహరిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటినుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా కూడా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా. శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యము అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులవ్వండి. పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణుజిత్తుడనే శ్రీవారి ప్రియ భక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది కూతుర్లు ఉన్నారు.
విష్ణుజిత్తుడు ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. విష్ణుజిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుడి పాద పద్మముల యందే మనసు లగ్నం చేసి ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమాలలో దక్షిణగా వచ్చే కొద్దిపాటు సొమ్ముతో అష్టకష్టాలు పడుతూ సంసారం సాగిస్తూ ఉన్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయసు సమీపించినది. తారామతి ఎప్పుడూ కూతుర్ల వివాహం ఎలా చేయాలి అని చింతిస్తూ ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ కాలం వెళ్ళబుచ్చేది. ఆశ్రిత జన రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులంటే అపార ప్రేమ. ఇది మన అందరికీ తెలిసినదే కదా. అందుకే ఒకనాడు ఆ శ్రీనివాసుడు ఈ దంపతుల కష్టాలను తీర్చడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు. ఒక శనివారం రోజు ఉదయాన్నే ఈ వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుజిత్తుని ఇంటి తలుపు తట్టాడు. విష్ణుజిత్తుడు వచ్చి తలుపు తీశాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళ్తూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయాన్నే వెళ్ళిపోగలను అని విష్ణుజిత్తుని ప్రార్థించాడు. అందుకు విష్ణుజిత్తులు, స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేమున్నది. అతిథి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో సమానమని మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో ఉండండి అని ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి లోనికి తీసుకుని వచ్చి సపర్యలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత అందరూ కూర్చున్నారు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు, ఏమమ్మా దిగులుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా నాకు చెప్పు అన్నాడు. దానికి తారామతి, స్వామి, తమరు మహా తపస్సంపన్నులు, తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచడానికి ఏమున్నది? నా మనోవ్యధంతా నా బిడ్డల వివాహం గురించి మాత్రమే. వారికి ఎలా పెళ్లి చెయ్యాలో అర్థం కావటం లేదు అని తన బాధంతా కూడా చెప్పుకుంది. తారామతి మాటలు విన్న ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించితిని. నీ కష్టములన్నీ తొలగిపోయి నీ కుమార్తెలకు శుభప్రదంగా వివాహాలు జరిగేలాగా ఒక అద్భుత వ్రతం నీకు చెప్తాను. ఈ వ్రతము ఆచరిస్తే మీ కష్టములన్నీ కూడా పోయి భోగభాగ్యములతో తులతూగుతారు. శ్రీ వెంకటేశ్వర వ్రతం అను ఈ వ్రతం మిక్కిలి శుభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు. అంతటా విష్ణుజిత్తుడు, స్వామి, మహా సంతోషం. ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు? శుభస్య శీఘ్రం అన్నారు గదా మన పెద్దలు. ఈరోజు శనివారం, ఎంతో శుభదినం. ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించెదము అని విష్ణుజిత్తులు, తారామతి దంపతులు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమే బంధుమిత్రులను ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో యథాశక్తి ఆచరించారు. వచ్చిన భక్తులందరూ కూడా వ్రతం పూర్తయిపోయిన పిమ్మట తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెళ్ళిపోయారు. అప్పుడు విష్ణుజిత్తుల వారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారము గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తాను కూడా స్వీకరించి మనో అభిష్ట ఫలసిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్రా సమయమైనది. అంతలో విష్ణుజిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్లు పర్యాంతముగా, స్వామి, కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని యందే విశ్రమించండి అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి విష్ణుజిత్తునితో, నీవు ఏమీ చింతించవలదు అని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలయ్యింది. ఎటు చూసినా కటిక చీకటి. ఆడాంధకారంలో కంటికి ఏమీ కానరావటం లేదు. విష్ణుజిత్తుడికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి ఎలాగో గడిపారు ఆ కుటుంబమంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది.
బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా ఆ దంపతులకు అర్థమయ్యింది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యము! ఎన్నో జన్మల పుణ్యఫలము. కానీ ఆ స్వామివారు మన దగ్గరకు వచ్చారని కనిపెట్టలేకపోయామే. చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహత్యము వలన గదా ఇదంతయు జరిగినది అని చెప్పి ఆ స్వామిని అనేక విధాల స్తుతించారు. సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పటమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పక వస్తాడు. గోవింద గోవింద గోవింద. శ్రావణ శనివారాలంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే చాలా మంచిది. చాలామంది ఈరోజు స్వామివారి ముందు పిండి ప్రమిదలు ఉంచి పిండి దీపారాధన చేస్తారు. శ్రావణ మాసంలోని అన్ని శనివారాలలో ఇలా పిండి దీపారాధన చేస్తే ఈ శ్రావణ మాసం వెళ్ళేలోపే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక శ్రావణ శనివారం రోజు అందరూ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. పిండి దీపారాధన చేయాలి. పిండి దీపారాధన చేసే సమయం లేని వారు కనీసం మామూలు దీపారాధన అయినా సరే చేసుకోవాలి. ఇలా చేయటం వలన వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. చివరిగా ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, దరిద్రాలన్నీ పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది, ధన సమస్యలు పోతాయి, మీరు ధనవంతులుగా మారిపోతారు. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో పాటు ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక కల వస్తుంది. ఆ కల గురించి ఆలోచిస్తూ ఆయన చింతిస్తూ ఉంటాడు. అప్పుడు అతని భార్య వచ్చి, పొద్దున్నే ఎందుకు ఇంత చింతిస్తూ ఉన్నారు అని అంటుంది. దానికి ఆ బ్రాహ్మణుడు ఇలా అంటాడు, ఈ మధ్య రోజు నాకు కలలో ఒక వ్యక్తి నీలిరంగు దుస్తులు వేసుకొని కనిపిస్తూ ఉన్నాడు. నిన్ను చుట్టుకుంటాను అంటున్నాడు అని అతనికి వచ్చే కల గురించి చెప్తాడు. అతని భార్య చాలా తెలివైంది. ఆ కలకు అర్థం ఆమెకు వెంటనే అర్థమైపోయింది. నీలిరంగు వస్త్రాలు అంటే శనిదేవుడు. మీకు శనిదశ ప్రారంభం కాబోతుంది. ఈసారి శనిదేవుడు కలలో కనిపిస్తే చుట్టుకోమని చెప్పండి, కానీ 2 నెలల కన్నా ఎక్కువ ఉండడానికి ఒప్పుకోకండి అని సలహా ఇస్తుంది. మరుసటి రోజు శనిదేవుడు బ్రాహ్మణుని కలలో కనిపిస్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు శనిదేవుడితో ఇలా అంటాడు, ఓ దేవ, మీరు చుట్టుకోండి, కానీ 2 నెలల కన్నా ఎక్కువ వద్దు అంటాడు. దానికి శనిదేవుడు, ఓ బ్రాహ్మణుడా, నేను నీ పైన పూర్తిగా 7 సంవత్సరాలు ఉంటాను అని అంటాడు. కానీ బ్రాహ్మణుడు మాత్రం వద్దు దేవా, అది నేను భరించలేను అంటాడు. అప్పుడు శనిదేవుడు మళ్ళీ ఇలా అంటాడు, సరే అయితే నేను పూర్తిగా 5 సంవత్సరాలు ఉంటాను అంటాడు. దానికి కూడా బ్రాహ్మణుడు వద్దు దేవా, అన్ని రోజులు వద్దు, నేను తట్టుకోలేను అంటాడు. అప్పుడు శనిదేవుడు మళ్ళీ అంటాడు, అయితే 2.5 సంవత్సరాలు ఉంటాను అంటాడు. వద్దు దేవా, నేను భరించలేను అంటాడు బ్రాహ్మణుడు. ఇలా వాదించుకుంటూ చివరికి 2 నెలలు బ్రాహ్మణుడిని శనిదేవుడు పట్టుకునేలాగా ఒప్పిస్తాడు. బ్రాహ్మణుడు ఎంతో సంతోషపడతాడు. మరుసటి రోజు ఉదయం లేచాక ఈ విషయాన్ని తన భార్యతో మొత్తం చెప్తాడు. నాకు 2 నెలల శనిదశ ప్రారంభం అయ్యింది. నాకు 2 బంగారు కాసులు ఇవ్వు. నేను అడవిలోనికి వెళ్ళి పూజా పునస్కారాలు చేస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు, పిల్లల్ని కూడా ఇంట్లోనే ఉంచు, ఎవరితోనూ పోట్లాడకు, అందరూ జాగ్రత్తగా ఉండండి అని భార్యకు చెప్పి బ్రాహ్మణుడు అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఒక చెట్టు క్రింద కూర్చొని పూజ చేసుకుంటాడు. ఇలా ఒక 59 రోజులు గడుస్తాయి. అప్పుడు బ్రాహ్మణుడు అనుకుంటాడు, 59 రోజులు అయితే అయిపోయాయి, ఇంకా 1 రోజే మిగిలి ఉంది, ఇది దారిలోనే అయిపోతుంది అనుకుంటూ ఇంటికి బయలుదేరతాడు. కానీ శనిదేవుని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరని అతనికి తెలియదు. అతను అలా నడుస్తూ అడవి మార్గంలో వెళ్తూ ఉండగా దారిలో కొన్ని పుచ్చకాయలు కనిపిస్తాయి. ఆ బ్రాహ్మణుడు పుచ్చకాయ ఇంటికి తీసుకువెళ్దామని అనుకుంటాడు.
అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని గట్టిగా పిలుస్తాడు. ఎవ్వరూ పలకరు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన ధర్మం తప్పకుండా తన దగ్గర ఉన్న ఒక బంగారు నాణెం అక్కడ పెట్టి 2 పుచ్చకాయలు కోసి తన సంచిలో పెట్టుకుంటాడు. తిరిగి ఇంటికి బయలుదేరుతాడు. ఇంతలో 2 సైనికులు అటుగా వస్తారు. వారు అతన్ని అడుగుతారు, నీ సంచిలో ఏముంది అని. 2 పుచ్చకాయలు ఉన్నాయి అంటాడు బ్రాహ్మణుడు. దానికి వారు, ఏది నీ సంచి తెరిచి చూపించు అని అడుగుతారు. కానీ సంచి తెరవగానే దానిలో పుచ్చకాయల బదులు రాజుగారి 2 కొడుకుల తలలు ఉంటాయి. దాంతో సైనికులు అతన్ని పట్టుకుని రాజుగారి దగ్గరకు తీసుకొస్తారు. రాజుగారితో ఇలా అంటారు, రాజా, ఈ బ్రాహ్మణుడు మీ 2 కొడుకుల్ని చంపాడు. అతని సంచిలో తెగిన వారి 2 తలలు ఉన్నాయి అంటారు. రాజుగారికి కోపం వస్తుంది. ఆ బ్రాహ్మణుడిని వెంటనే ఉరితాడుకు వేలాడతీయండి అని ఆజ్ఞాపిస్తాడు. దాంతో సైనికులు అతన్ని తీసుకుని వెళ్ళి ఉరి వేయబోయగా బ్రాహ్మణుడు ఇలా అంటాడు, రాజా, కొంతసేపు ఆగండి. నన్ను పూజా పునస్కారాలు చేసుకొనివ్వండి. ఇదే నా ఆఖరి కోరిక, మన్నించండి అని వేడుకుంటాడు. రాజు కూడా చివరి కోరిక కదా అని కొంత సమయం ఇస్తాడు. సరే అంటాడు. ఇక బ్రాహ్మణుడు పూజ చేసుకుంటూ ఉండగా శనిదశ పూర్తయిపోతుంది. ఇంతలో అక్కడికి రాజు కొడుకులు 2 తిరిగి వస్తారు. వారిని చూసి రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. అప్పుడు రాజు బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణుడా, నువ్వేం మాయ చేశావు? చనిపోయిన నా కొడుకులు ఎలా తిరిగి వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, నేను ఏ మాయ చేయలేదు. నాకేమీ తెలియదు. నాపై శని ప్రభావం ఉంది. అందుకే ఇదంతా జరిగింది అని చెప్తాడు. రాజు మళ్ళీ అడుగుతాడు, శనిదశ పట్టుకుంటే నివారణోపాయం ఏమిటి అని బ్రాహ్మణుని అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అంటాడు, రాజా, రాజుకు శనిదశ చుట్టుకుంటే నల్లటి ఏనుగుని దానం ఇవ్వాలి. చావుకారికి పట్టుకుంటే ఒక నల్లటి గుర్రాన్ని దానం ఇవ్వాలి. ఒక గృహస్థుడికి పట్టుకుంటే నూనెలో మించిన రొట్టెను నల్లటి కుక్కకు తినిపించాలి. రావి చెట్టును పూజించాలి. ఇంకా శనిదేవుణ్ణి పూజించాలి అని రాజుగారికి చెప్తాడు. అప్పుడు రాజు బ్రాహ్మణుణ్ణి వదిలేస్తాడు. బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు అతని భార్య అడుగుతుంది, సంచిలో ఏం తీసుకొచ్చారు అని. 2 పుచ్చకాయలు తీసుకొచ్చాను అంటాడు బ్రాహ్మణుడు. భార్య సంచి తెరిచి చూడగానే పుచ్చకాయల బదులు బంగారు కాసులు ఉంటాయి. ఇంత బంగారం ఎక్కడిది మీకు అని భార్య ఆశ్చర్యంగా అడుగుతుంది. దానికి బ్రాహ్మణుడు, శని చుట్టుకుంది కదా, శని పట్టినప్పుడు పుచ్చకాయలు తలకాయలు అయ్యాయి. ఉరికంబం నుంచి బయటపడ్డాను. శని వదిలిపోగానే పుచ్చకాయల స్థానంలో బంగారం వచ్చింది. ఇదే శని భగవానుడి లీల. శని మనల్ని పట్టినప్పుడు ఎంత బాధ పెడతాడో, మనల్ని వదిలి వెళ్ళినప్పుడు అంతకు మించిన ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని బ్రాహ్మణుడు తన భార్యకు చెప్తాడు. ఒకసారి విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తన భార్య లక్ష్మీదేవితో ఇలా అన్నారు, దేవి, లోకాలన్నీ నా ఆధీనంలోనే ఉన్నాయి. ఈ సృష్టికి నేనే పాలకుడిని. నా భక్తులు ఎవ్వరూ నీ మాయలో పడరు అని అన్నాడు. ఆ మాటలకు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, స్వామి, అది మీ భ్రమ. సమస్త సృష్టికి అధికారిని నేనే. నేను దయ చూపిస్తే ఎవరైనా గొప్పవారు, ధనవంతులు అవుతారు. అందరూ వారిని గౌరవిస్తారు. నేను లేకపోతే మనుషులకు బ్రతుకులేదు. మీరు ప్రపంచానికి సృష్టికర్త కావచ్చు, కానీ నేను లేనిదే ప్రాణకోటి బ్రతకదు. నా మాటలు నమ్మకం లేకపోతే మనం ఎవరికి ఎక్కువ శక్తి ఉందో పరీక్షించుకుందాం అని అంది. దానికి విష్ణుమూర్తి కూడా ఒప్పుకున్నాడు. 2 కలిసి ఒక యోగిని రూపాలు ధరించి భూలోకానికి బయలుదేరారు. వారు ఒక నగరానికి చేరుకున్నారు. అక్కడ నారాయణయ్య అనే విష్ణు భక్తుడు ఉన్నాడు. అతన్ని పరీక్షించాలని విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుకున్నారు. ఆ రోజు పెద్ద వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీస్తూ ఉన్నాయి. యోగి రూపంలో విష్ణుమూర్తి నారాయణయ్య ఇంటి ముందు చలికి వణుకుతూ నిలబడ్డారు. ఇంట్లో ఉన్న నారాయణయ్య ఆ యోగిని చూసి జాలిపడ్డాడు. అయ్యో, ఈయన ఎవరో కొత్తగా ఉన్నాడు. ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్ళగలడు అనుకుంటూ బయటకు వెళ్ళి యోగిని లోపలికి ఆహ్వానించాడు. స్వామి, లోపలికి రండి. వర్షం ఆగేలా లేదు. కాస్త విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగి రూపంలో ఉన్న విష్ణుమూర్తి లోపలికి వచ్చాడు. అప్పుడు నారాయణయ్య, స్వామి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. దానికి ఆ యోగి, నాయన, నేను భిక్షాటనకు వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా వర్షం వచ్చింది. నా కుటీరం చాలా దూరంలో ఉంది. నువ్వు మంచి మనసుతో నాకు సహాయం చేశావు. నీ మంచి మనసుకు అంతా శుభం జరుగుతుంది అని ఆశీర్వదించాడు.
నారాయణయ్య సంతోషించి, అదేంటి స్వామి, మీరు కష్టాల్లో ఉన్నారు కదా, సహాయం చేయటం నా ధర్మం. చాలా పొద్దుపోయింది, మీరు భోజనం చేశారా? అభ్యంతరం లేకపోతే మా ఆతిథ్యం స్వీకరించండి అని భోజనానికి ఆహ్వానించాడు. అప్పుడు యోగి, లేదు నాయన, నేను భోజనం చేసే వస్తున్నాను అన్నాడు. దానికి నారాయణయ్య, సరే స్వామి, ఇది మీ ఇల్లే అనుకోండి, ఇల్లంతా చూసి మీకు నచ్చిన గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగి సరేనని ఇల్లంతా తిరిగి ఒక పాత గది దగ్గర ఆగి, నాయనా, నాకు ఈ గది సరిపోతుంది, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. అప్పుడు నారాయణయ్య, స్వామి, ఆ గది పనికిరాదు, ఇక్కడ పనికిరాని వస్తువులు ఉంటాయి, అంతకన్నా మంచి గదిని ఎంచుకోండి అన్నాడు. కానీ యోగి మాత్రం, నాయన, మేము యోగులం, మాకు ఏకాంతం ముఖ్యం, ఈ గది ఎలా ఉన్నా పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను అని పట్టుపట్టాడు. నారాయణయ్య చేసేదేమీ లేక ఆ గదిని శుభ్రం చేయించి యోగికి పక్కా వేశాడు. యోగి ఆ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి గడియ పెట్టుకున్నాడు. తన మనసులో విష్ణుమూర్తి, నా భక్తుడు నాకు ఆశ్రయం ఇచ్చాడు, కానీ ఈ చలిలో లక్ష్మి ఏమవుతుందో, తనకు ఎవరు ఆశ్రయం ఇస్తారు? లక్ష్మి తప్పకుండా ఓడిపోతుంది, నా భక్తుడు లక్ష్మి మాయలో పడడు, విజయం నాదే అనుకున్నాడు. ఇంతలో యోగిని వేషంలో లక్ష్మీదేవి కూడా నారాయణయ్య ఇంటి దగ్గరకు వచ్చి చలికి వణుకుతూ తిరుగుతోంది. అదంతా ఇంట్లో నుండి గమనిస్తున్న నారాయణయ్య ఆ యోగిని అందానికి ముగ్ధుడై బయటకు వచ్చాడు. ఎవరు దేవి నీవు? అలాంటి వాతావరణంలో బయట ఎందుకు ఉన్నావు? చలి పెరుగుతోంది, మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో వచ్చి విశ్రాంతి తీసుకోండి అని లోపలికి ఆహ్వానించాడు. యోగిని లోపలికి వచ్చింది. అప్పుడు నారాయణయ్య, దేవి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. దానికి యోగిని, నాది పక్క గ్రామం, గురుదేవులను చూడడానికి వచ్చాను అని అంది. నాకు చాలా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్లు ఇవ్వగలరా అని అడిగింది. నారాయణయ్య ఒక గ్లాసులో మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. యోగిని ఆ గ్లాసు తీసుకుని తన జోలిలో నుంచి ఒక రత్నాలు పొదిగిన బంగారు గ్లాసు తీసి మామూలు గ్లాసులోని నీళ్లు ఆ బంగారు గ్లాసులో పోసి తాగింది. ఆ గ్లాసు నిండా రత్నాలు పొదిగి ఉండటం నారాయణయ్య గమనించాడు. నీళ్లు తాగిన తర్వాత ఆ రత్నాలు పొదిగిన బంగారు గ్లాసును దూరంగా పరేసింది యోగిని. ఇది చూసిన నారాయణయ్య ఆశ్చర్యపోయాడు. అదేంటి దేవి, అంత విలువైన రత్నాల గ్లాసును ఎందుకు పారేశారు అని అడిగాడు. అప్పుడు యోగిని, ఇలాంటి గ్లాసుల్లో నేను ఒక్కసారి మంచినీళ్లు త్రాగిన తర్వాత మళ్ళీ ఆ గ్లాసులో తాగను, పారేస్తాను. నా దాహం ఇంకా తీరలేదు, నాకు ఇంకా మంచినీళ్లు కావాలి అంది. అలా 5-6 సార్లు నీళ్లు తెప్పించుకుని ప్రతిసారి జోలి నుంచి ఒక కొత్త రత్నాల గ్లాసు తీసి అందులో నీళ్లు పోసుకుని తాగి గ్లాసును పారేసింది. ఇది చూసిన నారాయణయ్యకు ఆశ్చర్యం తగ్గలేదు. అతని భార్య కొంతకాలం క్రితం చనిపోయింది. అతను మనసులో, ఈ అందమైన ఆవిడ ఎంతో గొప్ప ధనవంతురాలు అయి ఉంటుంది, లేకపోతే రత్నాలు పొదిగిన గ్లాసులో నీళ్లు త్రాగటం ఏంటి? తాగినా కూడా అంత విలువైన గ్లాసును పారేయటం ఏంటి? ఈ సుందరిని నేను పెళ్లి చేసుకుంటే ఇక నేను కష్టపడవలసిన అవసరమే ఉండదు అని అనుకున్నాడు. దేవి, మీరు చాలా అలసిపోయి ఉంటారు, మా ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు నారాయణయ్య. లేదు, మేము భోజనం చేసే వస్తున్నాము అంది యోగిని. సరే అయితే, ఇది మీ ఇల్లే అనుకోండి, ఇక్కడ మీకు ఎలాంటి సమస్య ఉండదు, ఇల్లంతా చూసి మీకు నచ్చిన గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగిని సరేనంటూ ఇల్లంతా చూసి యోగి అనగా విష్ణుమూర్తి ఉన్న గది వద్దకు ఆగి, నాకు ఈ గది సరిపోతుంది, నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను అంది. ఆ గదిలో యోగి ఉండటం చూసి నారాయణయ్య, దేవి, ఈ గది మీకు అస్సలు సరిపోదు, అది కాక ఈ గదిలో ఇదివరకే ఒక యోగి ఉన్నారు, కాబట్టి మీరు వేరే గదిని ఎంచుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. లేదు, నాకు ఈ గదే చాలా నచ్చింది, మేము ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాము అని యోగిని పట్టుబట్టింది. చేసేదేమీ లేక నారాయణయ్య తలుపు తట్టి, స్వామి, మీరు ఈ గదిని ఖాళీ చేయాలి, మీరు వేరే గదిలో విశ్రాంతి తీసుకోండి అని కేక పెట్టాడు. లోపల నుండి యోగి అనగా విష్ణుమూర్తి, నేను ఇప్పుడు యోగ సమాధిలో ఉన్నాను, కదలడానికి వీలు లేదు, నేను ఈ గదిలోనే ఉంటాను అన్నాడు. నారాయణయ్యకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. దేవి, విన్నారుగా, స్వామివారు సమాధిలో ఉన్నారు, దయచేసి వేరే గదిని ఎంచుకుంటే మంచిది అని యోగిని బ్రతిమలాడాడు. కానీ యోగిని ఒప్పుకోలేదు. ఇంకోవైపు యోగి కూడా ఆ గదిని వదిలి బయటకు రావట్లేదు. చివరకు నారాయణయ్యకు కోపం వచ్చింది.
అతను తన సేవకులను పిలిచి, ఎవరక్కడ, వెంటనే ఈ తలుపులు పగలగొట్టి లోపల ఉన్న మొండి యోగిని బయటకు గెంటండి అని చెప్పాడు. దాంతో సేవకులు తలుపులు పగలగొట్టి లోపల ఉన్న యోగిని బయటకు నెట్టారు. అప్పుడు యోగిని నారాయణయ్యతో, నా కోసం నీ చేతులతో భోజనం చేసి తీసుకురా, నాకు చాలా ఆకలిగా ఉంది అని అంది. నారాయణయ్య వంటగదికి వెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే యోగిని అనగా లక్ష్మీదేవి గబగబా బయటకు వచ్చి యోగి అనగా విష్ణుమూర్తిని కలుసుకుని, స్వామి, ఏం జరిగిందో చూశారు కదా, మీ పరమభక్తుడైన నారాయణయ్య నా ముందు లొంగిపోయాడు, ఇప్పుడైనా ఒప్పుకుంటారా, ఈ ప్రపంచానికి ఆధిపత్యం నాదే అని అంది. శ్రీ మహావిష్ణుమూర్తి జవాబు ఏమీ ఇవ్వలేక మౌనంగా ఉండిపోయారు. అప్పటికే చాలా పొద్దుపోయింది. వాళ్ళిద్దరూ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆ ఆలయాన్ని రాజుగారు కట్టించారు. అది నిర్ణీత సమయాల్లో మూసి తెరుస్తూ ఉంటారు. ఆ ఆలయాన్ని చూడగానే శ్రీ మహావిష్ణుమూర్తి, ఇక్కడ లక్ష్మీ ఆటలు సాగవు, ఎందుకంటే ఈ ఊరి రాజే కాదు, ఈ ఊరిలోని ప్రజలందరూ నా పరమభక్తులు, వారెవ్వరూ లక్ష్మీదేవిని పూజించరు, ఇక విజయం నాదే అని మనసులో అనుకున్నాడు. అప్పుడు ఆయన లక్ష్మీదేవితో, దేవి, మనం ఇక్కడ కొన్ని రోజులు ఉంటే మంచిది అనుకుంటున్నాను అని చెప్పాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి, నేను మీ దాసిని, మీ ఇష్టమే నా ఇష్టం, కానీ ఇక్కడైనా మీకు విజయం లభిస్తుందని అనుకోకండి, ఎక్కడైనా నేనే గెలుస్తాను అని అంది. అలా వారిద్దరూ లోపలికి ప్రవేశించి ఆ రాత్రి గుడిలోనే విగ్రహాలుగా మారి విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారుజామున పూజారి వచ్చి పూజను ప్రారంభించాడు. భక్తులు దేవుడి దర్శనం కోసం వచ్చారు. వచ్చిన వారంతా శ్రీ మహావిష్ణువు అష్టోత్తరాలను స్మరించారు. లక్ష్మీదేవిని స్మరించిన వారెవ్వరూ లేరు. దాంతో శ్రీ మహావిష్ణుమూర్తి మనసులో ఆనందించాడు. అలా మధ్యాహ్నం కాగానే పూజారి దేవాలయాన్ని మూసివేశాడు. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో, చూశావా దేవి, నిన్ను స్మరించిన భక్తుడే లేడు, ప్రపంచంలో ఆధిపత్యం నాదేనని ఒప్పుకుంటావా అని అడిగారు. లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, మీరు ఉదయం నుండి భక్తులకు దర్శనమిచ్చి అలసిపోయి ఉంటారు, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అని అంది. అకస్మాత్తుగా ఆ సమయంలో రాజుగారికి పూజారిని పరీక్షించాలని ఆలోచన వచ్చింది. ఆయన ఒక వ్యాపారస్తుడి వేషం ధరించి దేవాలయానికి బయలుదేరాడు. ఆ సమయంలో పూజారి దేవాలయం తలుపులు మూసి వెళ్తూ ఉండగా మహారాజు అతని వద్దకు వచ్చి, అయ్యా, నేను భగవంతుని దర్శనం చేసుకోవాలి, నాకు ఆయన దర్శనం ఇప్పించండి అన్నాడు. దానికి పూజారి, అయ్యా, ఆలయం తలుపులు మధ్యాహ్నం 12 దాటి ఉంచరాదని రాజుగారి ఆజ్ఞ, మీరు దేవుడి దర్శనం చేసుకోవాలంటే సాయంత్రం గుడి తలుపులు తెరుస్తారు, ఆ సమయంలో వచ్చి దర్శనం చేసుకోండి అన్నాడు. దానికి వ్యాపారస్తుడి వేషంలో ఉన్న రాజు, దానికేం ఉందిలే అయ్యా, దర్శనం ఇప్పించండి, నేను వేరే దేశం నుండి వచ్చాను, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని 1000 వరహాలు కానుకగా ఇద్దామని వచ్చాను, నేను వెంటనే మా ఊరికి వెళ్ళిపోవాలి, నాకు దర్శనం ఇప్పించినట్లయితే నేను ధన్యుడను, భగవంతుడికి కానుకగా సమర్పించిన పుణ్యమే నాకు దక్కేది, నేను మళ్ళీ ఈ నగరానికి ఎప్పుడు వస్తానో ఏమో అన్నాడు. ఆయన మాటలు వినగానే కోరి వచ్చే లక్ష్మిని ఎందుకు అడ్డగించాలి అని పూజారి గారికి అనిపించింది. అతనికి దర్శనం ఇప్పిస్తే వచ్చే నష్టం ఏమిటి, రాజుగారికి ఈ విషయం తెలిసినప్పటి సంగతి కదా అని అనుకుని పూజారి వ్యాపారస్తుడితో, అయ్యా, మీరు ఆగండి, నిరాశపడవద్దు, ఎంతో దూరం నుండి వచ్చారంటున్నారు కదా, భగవంతుడి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళండి అన్నాడు. అప్పుడు వ్యాపారస్తుడు దేవుడికి 1000 వరహాలు కానుకగా సమర్పించి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆయన రాజభవనానికి చేరుతూ ఉండగానే పూజారిని పిలిపించాడు. ఏమయ్యా పూజారి, ఆలయంలో పూజా పురస్కారాలు సరిగ్గా జరుగుతున్నాయా అని అడిగాడు. జరుగుతున్నాయి మహారాజా అన్నాడు పూజారి. మంచిది, ఆలయం తలుపులు సకాలంలో మూస్తున్నారా? ఏ ధనికుడైనా దేవుడి దర్శనం కోసం వస్తే వేళకాని వేళ తలుపులు తెరవటం లేదు కదా అని అడిగాడు మహారాజు. తన మీద ఎవరో రాజుగారికి ఫిర్యాదు చేశారని పూజారి గారికి అనుమానం కలిగింది. అతను తెలివిగా, మహారాజా, దేవాలయం తలుపులు వేళ ప్రకారమే మూస్తూ ఉన్నాము, తెరుస్తూ ఉన్నాము, మీరు మీ మందిరంలో నిద్రపోతున్న సమయంలో మహారాణి గారు వస్తే మీ మందిరం తలుపులు తెరవక తప్పదు కదా, అలాగే విష్ణు మందిరంలోనికి లక్ష్మీదేవి వస్తానంటే తలుపులు తెరవక తప్పదు కదా అని అన్నాడు. పూజారి తెలివిగా ఇచ్చిన ఈ సమాధానానికి రాజు సంతోషించి మరో 2000 వరహాలు ఇచ్చి పంపించి వేశాడు.
ఇదంతా వైకుంఠం నుండి గమనిస్తున్న శ్రీ మహావిష్ణుమూర్తి మరోసారి ఓడిపోయాడు. బాధపడుతున్న శ్రీ మహావిష్ణుమూర్తితో లక్ష్మీదేవి, చూశారా స్వామి, ఈసారి కూడా మీకు ఓటమి తప్పలేదు. నిజానికి మీరు నా అసలు రూపం తెలుసుకోలేదు. సృష్టి మొదలైనప్పటి నుండి నాకు ప్రాధాన్యత ఉంది. కనిపించేదంతా నా రూపమే. పురుషుడిలో ఉన్న శక్తి అంతా స్త్రీదే. నీలో ఉన్న శక్తి అంతా నాదే. త్రిమూర్తులకు నేనే ఆధారం. అందుచేత మీరు నన్ను గెలవలేరు అని అంది. శ్రీ మహావిష్ణుమూర్తి సత్యాన్ని గ్రహించారు. అమ్మవారే సృష్టికి ఆధారం అని ఒప్పుకున్నారు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు. 5 నిమిషాల్లో మీ జాతకం మారిపోతుంది. వద్దన ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలు, దరిద్రాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అంతేకాదు, ఈ కథలను వినటం వలన జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.